ఇక సిక్కోలు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజల జీవితాల్లో ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం హ్యాపీ సండే ప్రోగ్రామ్ ను ప్రారంభించిందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని బలగమెట్టు వద్ద ఆనంద ఆదివారం కార్యక్రమాన్ని శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగర, పట్టణ ప్రాంత ప్రజలకు ఆరోగ్యం మరియు ఆహ్లాదాన్ని పంచే ఉద్దేశంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమాజానికి చైతన్యం కలిగించేలా వివిధ కళాశాలల విద్యార్థులు వినోద కార్యక్రమాలు ప్రదర్శించారు. అలాగే స్వచ్ఛంద సంస్థల సహకారంతో నగరపాలక సంస్థ కమిషనర్ హనుమంతు కూర్మారావు చక్కటి ప్రణాళికతో హ్యాపీ సండే కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ఆయన అభినందించారు. హెల్దీ స్టేట్ ఫామ్ చేయడం అనే ఉద్దేశం. దీంట్లో భాగంగా హ్యాపీ సండే అనే ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఈ కార్పొరేషన్ కమిషనర్ గారు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ ప్రాంత వాసులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ ఆత్మీయంగా కలుసుకొని ఆనందంగా ఉండాలనేది ఉద్దేశం. ఎందుకంటే మనిషికి ఆనందం ఉంటేనే ఆరోగ్యం, ఆరోగ్యం ఉంటే ఆనందం ఉంటాం. ఈ రెండు ఉన్నప్పుడే మనం అభివృద్ధి చెందుతాం. సో ఈరోజు ఈ కార్యక్రమం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో కూడా ప్రతి సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే, ఈ సెకండ్ సాటర్డే, సండే, ఫోర్త్ సండే ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈవేళ మంచి స్పందన వచ్చింది. దీనివల్ల ఎంతో మందికి వాళ్ళ యొక్క కళలను కూడా బయటకు తీసుకురావడానికి అవకాశం. ప్రభుత్వం వారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వారు ఒక జీవో మెమో ఇచ్చారు అన్ని జిల్లాలకి. ప్రతి నెలలో 2వ ఆదివారం, 4వ ఆదివారం మనకి హ్యాపీ సండే అంటే సంతోషకరమైన ఆదివారంగా పరిగణించి మన కాలనీస్లో ఉన్న, సచివాలయంలో ఉన్న పరిధిలో ఉన్న అందరి ప్రజలతో మమేకమై చిన్నపిల్లలు, పెద్దలు అందరితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని హ్యాపీ సండేగా సెలబ్రేట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఆ సందర్భంగా ఈరోజు మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు శ్రీకాకుళం కాన్స్టిట్యుయెన్సీ వారు కూడా ఒక అరగంటలో ఇక్కడ విజయం